ఏదో ఒక స్క్రిప్ట్, ఏదో ఒక సంథింగ్ డిస్టర్బెన్స్ చేసి వీళ్ళ పరువుని ఎప్పుడు తీద్దామా అని ఉన్నాడు. నిన్నగాక మొన్నేమో ఆ సినిమా సర్వనాశనం అయిపోను అని చెప్పేసి అదొకటి. ఇప్పుడేమో ఇది. నువ్వు అనుకుంటున్నావు నిజంగా మోహన్ బాబు బౌన్సర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాడి చేస్తారని? నెవర్. మోహన్ బాబు బౌన్సర్లు కానీ శ్రీ విద్యానికేతన్ బౌన్సర్లు కానీ అలా చేయరు. ఇన్ కేసు ఒకవేళ చేసినా కూడా జరిగితే ఏం జరుగుంటుంది, రెస్టారెంట్లో పిల్లలు ఏదో చేసినా కూడా అసలు వాళ్ళు కూడా అనరు. శ్రీ విద్యానికేతన్ పిల్లలన్నా కూడా అక్కడ వాళ్ళకి భయమే, మోహన్ బాబు గారి పిల్లలని. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ కథ జరిగి ఉండకపోయి అసలు ఉండకపోవచ్చు కూడా, మేబీ కంప్లీట్ స్క్రిప్టెడ్ కూడా అయి ఉండొచ్చు. విత్ హోటల్ యాజమాని కూడా ఇక్కడ మనోజ్తో కలిసి ఏమైనా చేసి ఉండొచ్చు, తప్పలేదు. అసలు ఈ బౌన్సర్లు కూడా మోహన్ బాబు బౌన్సర్లు కాకుండా మనోజ్ పంపిన వాళ్ళే కూడా కావచ్చు. కాదు, హోటల్ యాజమాన్యానికి మనోజ్తో కలవడం ఏంటి బెనిఫిట్ ఉంటుంది? మనోజ్కి వాళ్ళని కలవడం మనోజ్కి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ కాదు. వాళ్ళందరూ ఇందులో జస్ట్ పేడ్ ఆర్టిస్టులు మాత్రమే. మనోజ్కి లాభం ఇక్కడ.